ప్లేన్ స్లైడ్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా ఎంత దిగజారుతారు ప్రభుత్వాలు యూట్యూబర్ల మీద అని అడుగుతున్నా. ఇంకా ఎంత? సరే, ఆయన ఏదో కేసులో ఆయనను బుక్ చేసారు, ఆయనని వ్యక్తిగత ఆయన లైఫ్ స్టైల్ అది, నేను దానిలో ఊతలేను. అదేమైందని అన్నది మీరు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలా, న్యాయం జరగాలన్నప్పుడు న్యాయం జరగాల. బట్ నేనేమంటున్నా అంటే ఆయన కంప్లీట్ మీరు ఎక్విప్మెంట్ పోలీసు వాళ్ళు తీసుకొని పోయినరు, ఆఖరికి ఆయన పెద్ద స్క్రీన్ కూడా తీసుకొని పోయినరు. అంటే ఏముద్దేశించి అంటున్నా, ఒక థంబ్ నెయిల్ ఇంత అభద్రతా భావం ఎట్లా క్రియేట్ చేస్తుంది అని అంటున్నా. వెనుకటికి జర్నలిస్ట్ శంకర్ పైన దాడి, ఈరోజు అదే జర్నలిస్ట్ శంకర్ కంప్లీట్ ఎక్విప్మెంట్ తీసుకొని పోయి, అంటే ఫర్ వాట్ రీజన్? ఐఎమ్ రిక్వెస్టింగ్ ది అథారిటీస్, ఫర్ వాట్ రీజన్? అంత అభద్రతా భావం ఎందుకు? ఇదే యూట్యూబర్ల వల్ల మీ రాజ్యాలు ఫామ్ అయినాయి కదా. ఇవాళ మీరు రాజకీయ నాయకులు లేక చలామణయ్యారు కదా సార్. ఇవాళ అదే యూట్యూబర్లు మీకు కళ్ళల్లో నలసేందుకు అయ్యారు అని అంటున్నా. జర్నలిస్ట్ శంకర్కి చిత్రగుప్త్ మద్దతు తెలుపుతున్నది ఫ్రెండ్స్. ఆయన వ్యక్తిగత జీవితంలోకి నేను ఎంటర్ అవుతలేదు, దాన్ని పోలీసు వాళ్ళు చూసుకుంటారు, దానికి ఎవరెవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో చేసుకుంటారు. బట్ సామాన్లు ఎత్తుకుపోయి ఇది ఎత్తుకుపోయి ఇదంతా, దీని మీద అట్లీస్ట్ ఎవరైనా మాట్లాడాలా అని అంటున్నా. సరే, ఎత్తుకుపోయినరు, ఫర్ వాట్ రీజన్? సేమ్ మా దగ్గర కూడా గట్లనే మా సామాన్లు కూడా ఎత్తుకుపోయారు, ఇప్పటిదాకా దాని మీద ఎవరు మాట్లాడలేదు. చిత్రగుప్త్ సామాన్లు కూడా సిపియులు ఐపీయులు అవన్నీ పోయినాయి. ఏం తీసుకోవాలని అనుకుంటున్నారో, ఏం చూపెట్టాలని అనుకుంటున్నారో ఎవరు మాట్లాడతలేరు. నేనేమంటున్నా, రాజ్యాంగబద్ధంగానే యూట్యూబర్లు ఉండాలా, నేను కూడా దానికి మాట్లాడుతున్నాను. ఇంకా కొంతమంది అయితే మాట్లాడతారు యూట్యూబర్ల వల్లనే ప్రాబ్లం వస్తున్నదని చెప్పి, కొంతమంది యూట్యూబర్లు కూడా మాట్లాడతారు. ప్రాబ్లం ఏంటంటే ఇవే యూట్యూబ్లు లేకపోతే వాళ్ళకు యూట్యూబ్లలో కంటెంట్ కూడా లేదు, కాపీ పేస్ట్ యాక్టివిటీలు. మేము కూడా కాపీ కొడతామని అని అంటలేము, కాకపోతే నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా మేము ఏదైతే మొత్తం చేసినామో అదంతా మేము చదివే చేసినాం, పలు ఛానళ్ళల్లో విన్నాం, అన్ని డాట్స్ కనెక్ట్ చేసే ఇగో ఈ డాట్స్ని తీసుకొని వస్తాం, మీ ముంగట పెట్టినాం. ఇది ఎక్కడన్నా తప్పు పోతే మమ్మల్ని ఉత్కారేంటని మేము రోజు అడుగుతాం. అంటే చెన్ 4 పైసల కోసమో, లేకపోతే ఏదో ఒకళ్ళు మన భుజం మీద చెయ్యేస్తారన్నో, లేదా మన వ్యక్తిగత మనుగడ నడవాలన్నో కాంప్రమైజ్ బతుకుడు కాదనంట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పి మాట్లాడతా. వై డూ యూ కాంప్రమైజ్ ఫర్ సన్ పెట్టి ఈవెంట్స్? చిన్న చిన్న విషయాలపైన నువ్వు కాంప్రమైజ్ ఎందుకు అని అంటావంట. జర్నలిస్ట్ శంకర్ నిజంగా ఏదైనా తప్పు చేస్తే లీగల్ ప్రాసెస్ వాడండి. ఆయన ఎక్విప్మెంట్ని మొత్తం తీసుకొని పోయి ఆయన ఏమన్నా పెద్ద అంతర్రాష్ట్రీయ తీవ్రవాదా సార్? ఇట్లాంటి వాళ్ళు చలామణి అవుతారు దేశంలో. ఇవాళ తూకారాం గారు లేకపోయిన ఉంటే అజ్మల్ కసబ్ అనేటోడు హిందూ టెర్రరిజం కాడికి పోట్రే చేసేస్తుండే. బుక్కులు కూడా పెట్టిరు కదా ఆర్ఎస్ఎస్ల మీద, వెనకటికి బుక్కులు లాంచ్ కూడా చేసిరు కదా. ఇవాళ అవన్నీ ఏమైనాయి? ఆ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల అవన్నీ పోయినాయి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ కొంచెం హుందాతనం పోదాం సార్. ఇవాళ ప్రజలకు నిజాన్ని నిర్భయంగా చెప్పేది యూట్యూబ్ ఛానల్లే సార్. కొంతమంది ఎవరో చేసిన దానికి అందరినీ బద్దాం. ఇప్పుడు మీరు కూడా అంటారు కదా సార్, మేము అందరం చెడ్డోళ్ళం కాదయా, అందరిని అంటే ఎట్లా అంటే అది కూడా యూట్యూబర్లకు వర్తిస్తుంది కదా సార్. వ్యక్తిగతంగా యూట్యూబర్లమా కాదా పక్కకు పెడదాం సార్. దేశానికి ఒక కంటెంట్ ఇద్దామని వచ్చినాం సార్. ఈ కంటెంట్లో ఏమన్నా తప్పు ఉంటే నిజంగా చట్టబద్ధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే యాక్షన్ తీసుకోండి సార్, నేను అలా అంటలేను. బట్ ఎవరో ఒక చెంచాగాళ్ళు వచ్చి మాట్లాడతారు చూడు, ఆడ ప్రాబ్లం అవుతుంది సార్. మళ్ళీ వీళ్ళు కాపీ కొట్టేదంతా వేరే కంటెంటే సార్. ప్రాబ్లం అది సార్. నేను దయచేసి ప్రభుత్వానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, సార్ ఇట్లాంటివి మంచిది కాదు. దిస్ ఈజ్ నాట్ ది డెమోక్రసీ వి డ్రీమ్డ్. ప్రజాపాలన అని చెప్పి మీరు వచ్చారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు చెప్తున్నా, ఇది ప్రజాపాలన కాదు సార్. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మీరు అన్నట్టు మీ లాంగ్వేజ్లోనే తొక్కుర్రి, వద్దని అంటలేము. బట్ ఎందుకు తొక్కిర్రో చెప్పుర్రి. సీజ్ చేసిర్రు, ఎందుకు సీజ్ చేసిర్రు, ఏం అనుమానాలు ఉండేనో అట్లీస్ట్ ఒక బులెటిన్ రిలీజ్ చేయండి సార్. మాకు కూడా తెలుస్తుంది కదా. వీఆర్ నాట్ సపోర్టింగ్, నాకు కూడా అందరినీ బ్లైండ్గా సపోర్ట్ చేయాలని లేదు. డేటా పూజారులం సార్, డేటా పూజారులం. దేవుని నమ్ముతాం, ఆ తర్వాత డేటాని నమ్ముతాం. మీరు ఇవ్వండి డేటా ఏదైనా ఉంటే, ఫలానా ఏమైనా ఆధారాలు ఉంటే పెట్టండి. చిత్రగుప్త్ జర్నలిస్ట్ శంకర్కి మద్దతు తెలుపుతుంది ఫ్రెండ్స్. మీ కమెంట్ రూపంలో చెప్పురు, మేమన్నా తప్పు. ఆయన వ్యక్తిగత జీవితం నాకు సంబంధం లేదు, అది దర్యాప్తు సంస్థలు చెప్తాయి. దానికి ఆయనకు మళ్ళీ ఆయన ఏమంటారు, నిజాయితీగా బయటకు వస్తాడా లేకపోతే నిందితుడా బయటకు వస్తాడా, అది దర్యాప్తు సంస్థలు చూస్తాయి. ఆ వ్యక్తిగత జీవితంలో నేను పోతలే. మేము చేసింది ఏమన్నా తప్పైతే మమ్మల్ని ఉతుకారేయండి, బట్ ఆధారాలు పెట్టి ఉతుకుంటారు. ఏకైక తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఛానల్ డైలీ అడుగుతాం, మేమేమన్నా తప్పు చేస్తే కరెక్షన్ చేయండి, ఉతికేయారండి.
వీఆర్ రెడీ టు టేక్ ది ఛాలెంజెస్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ డేటా ముంగట పెట్టి మమ్మల్ని ఛాలెంజ్ చేస్తానంటే మేము తీసుకోనికి రెడీ ఉన్నాం సార్. డేటా లేక, వేసిన ప్రశ్నలకు సమాధానం లేక సతమతం అవుతున్న జీవితాలను ముంగట పెట్టుకొని వాళ్ళే ఒక కలుపు మొక్కల లెక్క చలామణి అయి ఎండిపోయిన గడ్డికి గ్రీన్ పెయింట్ వేసుకుంటా ఇంకా పచ్చగానే ఉన్నామని చెప్పి బూటకములు చేస్తుంటే ఇలా ప్రజలు యాక్సెప్ట్ చేసే కెపాసిటీలో లేరు. ఆ యాక్సెప్టెన్స్ని ఒప్పుకోకపోతే దాడులు, భయభ్రాంతులకు గురి చేసుడు అనేది సొల్యూషన్ కాదు. ఈ దాడులకు భారతమాత పుత్రులు ఎవరు భయపడరు సార్. మేము అడిగింది తప్ప అడుగుతున్నా సార్. భారత్ మాతాకి జై.